హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా అప్పటికప్పుడే ఎలాంటి కష్టం లేకుండా 2 నిమిషాల పిండిని కలిపేసుకొని ఇలా స్పాంజ్ దోశల్ని, అలాగే ఈ దోశలకి మంచి కాంబినేషన్గా పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత మెత్తగా స్పాంజ్ లాగా ఉందో, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ దోశల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడే పిండి కలిపేసుకొని వేడివేడిగా దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలని వేసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పల్లీల్ని మీరు తక్కువ మంటలో ఎంత ఎక్కువసేపు వేయించుకుంటారో చట్నీ అంత రుచిగా ఉంటుందన్నమాట. సో పల్లీలు చూసారు కదా, ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 5-6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం ముక్క, 1 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ 2 పండు మిర్చిని అలాగే 1 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఇలా చట్నీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పండు మిర్చి ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. చట్నీ చాలా రుచిగా ఉంటుంది. పండు మిర్చి లేకపోతే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవచ్చు. సో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని, కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, అలాగే కొత్తిమీర కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు. కొంచెం వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే మరొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఉల్లిపాయ జస్ట్ కొంచెం మెత్తపడితే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో ముందుగా మనం వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, చట్నీని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోండి. చట్నీ కొంచెం పలుచగా ఉంటే దోశ మనం మెత్తటి దోశను వేసుకుంటున్నాం కాబట్టి చక్కగా మనకి దోశ చట్నీని పీల్చుకుంటుంది అనమాట. సో ఇలా రెడీ చేసుకున్న చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఈ 4 పోపు దినుసులు వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా ఇలా లో ఫ్లేమ్లో వేయించేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంటే చాలా చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. మీరు ముందుగానే పల్లీలు వేయించేసి పెట్టుకున్నారంటే 2 నిమిషాల్లో చట్నీ కూడా రెడీ అయిపోతుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం అప్పటికప్పుడు వేసుకున్న ఈ స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు మిగిలిన అన్నాన్ని వేసుకోండి. ఉడికించిన అన్నం అప్పుడప్పుడు మిగులుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఈ విధంగా దోశలు వేసుకోండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. అలాగే 1/2 కప్పు పెరుగును వేసుకోండి. మీ దగ్గర పులిసిన పెరుగు ఉంటే పులిసిన పెరుగు వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే మీరు ఏ కప్పుతో అయితే అన్నాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని పిండిని ఎక్కడా కూడా బరక లేకుండా బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను చూపించిన కొలతలతోటి నీళ్ళని కూడా ఎగ్జాక్ట్గా వేసుకున్నారంటే చూసారు కదా, పిండి ఈ విధంగా గ్రైండ్ అవుతుంది అనమాట. పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి పైన ఈ విధంగా నురగల్లాగా వస్తేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని కలుపుకోండి. వంట సోడా వేసుకోకపోయినా కానీ దోశలు పర్ఫెక్ట్గా బాగానే వస్తాయి, కానీ వంట సోడా వేసుకున్నారంటే ఇంకా మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి అన్నమాట. మీ ఇష్టం, మీరు వంట సోడా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వంట సోడా వేసుకున్న తర్వాత పిండిలో కలిసే విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని బాగా వేడి చేసుకొని
దోశల పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించి ఈ విధంగా టిష్యూ పేపర్తో పెనాన్ని క్లీన్ చేసేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ఈ విధంగా 1 నుంచి 2 గరిటెల వరకు వేసుకోండి. ఈ దోశను మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దాని అంతటా అది ఎంతవరకు స్ప్రెడ్ అవ్వగలుగుతుందో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. వెంటనే మీరు దోశలు వేసేసుకోవచ్చు. సో దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా చక్కగా హోల్స్ వస్తున్నాయి కదా, ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే దోశని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నారు కదా, దోశ వేసుకున్న వెంటనే మంటని లో టు మీడియంకి టర్న్ చేసేసుకోండి, లేదంటే దోశ మాడిపోతుంది అనమాట. దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెని వేసుకొని ఈ దోశని 2 వైపులు కూడా చక్కగా కాల్చుకోవాలి. మీరు నూనె వద్దు అనుకుంటే నూనె లేకుండా దోశలు కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా దోశను 2 వైపులు కూడా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసుకోండి. సో ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి మీరు పిండిని రెడీ చేసుకుంటే మీకు ఒక 6 దోశలు రెడీ అవుతాయి అన్నమాట. ఈ విధంగా దోశలను వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టేస్టీ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చక్కగా కన్నాలు కన్నాలుగా వచ్చి చాలా మెత్తగా చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేయాలనుకుంటే ఈ రెసిపీని మాత్రం ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.